హలో అక్క. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందక్క? నన్ను అడిగే కంటే నేను చెప్తే ఏమన్నా చెప్తే బీఆర్ఎస్ కార్యకర్త అంటారు. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి అడిగితే విద్యార్థులు చెప్తారు అది ఎంత ఏమంటారు కదా నిరంకుశత్వంతోనా, అంటే ఇట్లా ఒక హిట్లర్ పాలన అంటారు కదా, అన్నీ నేను చెప్పినట్టే నడవాలా, నేను చెప్పిందే శాసనము వేదము అనేటట్టు అట్లా నిరంకుశత్వంగా పోతున్నాడు. ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించలేని స్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారనిపిస్తుంది. అందుకు ఉదాహరణ హెచ్సియు ఇన్సిడెంటే. తర్వాత లగచర్ల భూముల విషయంలో కూడా మొన్న హ్యూమన్ రైట్ కమిషన్ చెప్పేసింది కదా చాలా దారుణమైన పని. సో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత దారుణంగా పరిపాలిస్తున్నారు అనేది. మీరు రైతుల్ని తీసుకోండి, మహిళల్ని తీసుకోండి, ఏ పథకం పూర్తి స్థాయిలో 100 స్థాయిలో అమలైన ఒక్క పథకమైనా ఉందా? ఒక్కటన్నా ఏది లేదు. మీరు రైతు భరోసా తీసుకోండి, 3.5 ఎకరాలు మేబీ అది చాలా నెల ఆగిపడిపోయింది. తర్వాత ఏంది రుణమాఫీ, ఇంకా అది ఎవరికైందో ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు. తర్వాత ఇంకేమున్నాయి, మహాలక్ష్మి అన్నారు, అది అడ్రస్ కూడా లేదు. మహాలక్ష్మిలో 3 పథకాలు ఉన్నాయి, దాంట్లో ఒకటి అడ్రస్ లేకుండా పోయింది 2500 పని అనేది. ఇంకా బస్సుల గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని బెనిఫిట్ ఎంత ఉంది, ఎలా జరుగుతుంది, బస్సుల స్థితి ఎట్లా ఉంది, దాని కండిషన్ ఏంది, బస్సుల కొరత ఎంత ఉంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఆయన చెప్పింది ఒక్కటైనా క్లియర్ కట్గా ఒక 100% ఫలితాన్ని చూపించింది అయితే ఒక్కటి కూడా లేదు. కాదక్క, నిరంకుశ పాలన అంటే కేసీఆరే గుర్తొస్తాడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. మీరేమో ప్రజలు అనుకుంటారు అనేది మీరని కాదు, అది కాంగ్రెస్ వాళ్ళ మాట, లేకుంటే ఇంకొక XYZ అప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళ మాట ఉండొచ్చు, కానీ ప్రజలు నిరంకుశత్వం అనుకోలేరు. అది కొన్ని కారణాలు వాళ్ళకి చెప్తున్నా కదా. 1.8 ఇప్పుడు 10 సంవత్సరాలు వరుసగా 2 టర్ములు పాలించినప్పుడు ఖచ్చితంగా ఇన్కంబెన్సీ ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కోరుకుంటారు. మేబీ దాన్ని మేము ఆ క్షణానికి రీచ్ అయ్యలేకునింటాం, వాళ్ళు కోరుకున్న దాన్ని మేము రీచ్ అయ్యలేకునింటాం. ఆ దాన్ని వీళ్ళు అత్యాశ అరచేతిలో స్వర్గం చూపిస్తారని అంటారు కదా, వైకుంఠం చూపిస్తారని అంటారు కదా, అట్లా 6 హామీలతోన వైకుంఠం చూపించే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ప్రజలు అక్కడ వాళ్ళు నమ్మిండ్రు. సో నెరవేరుస్తారో లేదో తెలుస్తుంది కదా ఎంతవరకు నెరవేర్చిండ్రు అనేది. నిరంకుశ పాలన మాది కాదు, మేము ఎప్పుడూ నిరంకుశంగా లేదు. నిరంకుశంగా మేమే ఉండింటే ఈ 10 ఏళ్ళు ఇంత స్వేచ్ఛగా కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినారో మీకు తెలియదా? ధర్నా చౌక్ ని కూడా ఎత్తేసిన దాఖలాలు ఉన్నాయి కదక్క. ధర్నా చౌక్ అంటే అంత అవసరం ఏమొచ్చింది అనే ఉద్దేశంతో ఎత్తేసిండ్రు. కానీ ఏ రోజు ఎవరికి, ఇప్పుడు మీరు సరే మీకు మొన్న జర్నలిస్టులను చూసిండ్రు, ఏం జరిగిందని సరే మీకు ఆ వీడియో తప్పనిపించింది అనుకుందాం, దానికి మీరు రిపోర్ట్ కొట్టనుండి ఒక అకౌంట్ నుంచి, లేకుంటే అబ్యూజివ్ కంటెంట్ కింద ఒక చిన్న కేసు పెట్టొచ్చు. నువ్వు రిమాండ్ పంపించాల్సిన అవసరం ఏముంది? ఇది కదా నిరంకుశత్వం. అంతెందుకు హెచ్సియు విషయంలో వాళ్ళు చేసిన తప్పేంది? అక్కడ విద్యార్థులు వాళ్ళ భూములు అనుకున్నారు, అక్కడ ప్రకృతిని కాపాడాలనుకున్నారు, లేకుంటే అక్కడ ఉన్న జంతువులకి ఏమంటారు కదా వాళ్ళ జీవనాధారం పోతుంది, లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తే లాక్కపోయి ఆడపిల్లలను కూడా చూడకుండా బండెక్కిచ్చింది ఎవరు? ఇది కదా నిరంకుశత్వం. మా పాలన అట్లాంటి జరగలేదు. ఒకవేళ ప్రొటెస్ట్ చేసి గలాటాలు చేస్తుంటే ఒకవేళ ఆ టైంకి చెదరగొట్టినరేమో, కానీ పూర్తి స్థాయిలో చిన్న విషయాలకు కూడా అఫెండ్ అయ్యి ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి ప్రతి చిన్న విషయానికి కేసు, ప్రతి చిన్న విషయానికి జైలు, ప్రతి చిన్న విషయానికి రిమాండ్ అని అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పెట్టలేదు, జరగలేదు. అట్లా పెట్టింటే రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఇంత గట్టిగా మాట్లాడి కేసీఆర్ చావు కోరుకునే లెవెల్లో అప్పట్లోనే పోయిండేవాడు కాదు. కాదు అక్క, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగానే చాలా కక్షలు ఉన్నాయి, ఒకరికొకరికి పడదు, అందుకే ఓడిపోయిర్రు అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే మీ పార్టీలో అట్లున్నదా? అదే అంతర్గత కక్షలు అంటూ ఏమీ లేవు. అంతర్గత కక్షలు అనే కంటే కూడా భిన్న అభిప్రాయాలు అనొచ్చు. ఇప్పుడు ఏ పార్టీలో లేవండి భిన్న అభిప్రాయాలు? మా పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయా అంటే ఎట్లా, ఇది మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ ఒకరి అభిప్రాయం ఇంకొక అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు, కానీ ఎట్ ది ఎండ్ మాత్రం కింద ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అన్ని అభిప్రాయాలు కలిసి సార్ దగ్గరికి వెళ్తాయి. కేసీఆర్ సార్ అని ఒక పెద్ద ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తాయి. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన ఫిల్టర్ చేసి ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పి ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్తాడు. అంతే తప్ప భిన్న అభిప్రాయాలతో లేకుంటే మాకు అంతర్గత పోరు వల్ల అయితే మేము ఓడిపోలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే మీరు చూడండి కదా, 1.8 కేవలం 1.8తోనే ఓడిపోతే అంతర్గత పోరు ఉన్నట్లు ఎట్లయితుంది? చాలా ప్లేసుల్లో 14 ప్లేసులలో కేవలం 7,000, 5,000, 1000, 1,200 ఓట్లతోనే ఓడిపోయినాం. చాలా చిన్న మెజారిటీ. ఆ ఓట్లే వచ్చి ఈరోజు వేరుంటుండే కదా, ఆ సీట్లు ఆ 14 సీట్లు వచ్చింటే. స్థానిక ఎన్నికల్లో మీరు గెలవడానికి బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగరడానికి మీ వంతుగా ఏమైనా అనుకుంటున్నారా కార్యకర్తలందరూ? ఖచ్చితంగా మా వంతుగా మేము చేసే ప్రయత్నం ఏంటంటే సోషల్ మీడియా వింగ్ కావచ్చు, లేదా యువత వింగ్ కావచ్చు, బీఆర్ఎస్వి వింగ్ కావచ్చు, లేకుంటే మహిళా వింగ్ కావచ్చు, ఎవరి తీరులో వారు వాళ్ళ స్టైల్కి తగ్గట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎట్లా అయింది అనే స్పష్టమైన ఒక వాళ్ళకి ఏమంటారు కదా, ఆ మార్పును వాళ్ళకు గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఏ మార్పు అయితే కోరుకున్నారో ఆ మార్పును గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తాం.
అక్క గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల యొక్క అసమర్థ పాలన కానీ అవినీతులే బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచినాయనే వాదన ఉంది, మీరేమంటారు? అవినీతి గురించి ఇంకా నేను ఏం చెప్పాలి? కాంగ్రెస్ వాళ్ళు ఈ మాట అంటుంటే మాత్రం నాకు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటాయి. మీరు ఒక్కసారి అమృత్ స్కామ్ నుంచి మొన్న కూడా ఒక స్కామ్ బయట పెట్టిండ్రు. ఆ స్కామ్ల వరకు అన్నీ చూసుకుంటూ పోతే అలా అవినీతి గురించి మాట్లాడేది మా అవినీతి. సరే ఇవి అవినీతి అంటున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీని అవినీతి అంటున్నారు, ఆ స్కామ్ చేసిండ్రు ఈ స్కామ్ చేసిండ్రని. మీరు వచ్చి సంవత్సరంన్నర అవుతుందబ్బా, ఒక్క ప్రూఫ్ దొరకలేదా? కాళేశ్వరం అంటేరి, ఫోన్ ట్యాపింగ్ అంటేరి, ఇంకా వాళ్ళు పెట్టని స్కామ్ ఏంది? ప్రతిదీ ఏ పని, మిషన్ భగీరథల స్కామ్ చూపించిండ్రు, మిషన్ కాకతీయాల స్కామ్ చూపించింది. ఇన్ని స్కామ్లలో సంవత్సరంన్నర అవుతుంది. ఒక్కరి మీదన్నా విచారణ చేసి లోపలికి పంపించే దమ్ము మీ దగ్గర ఉండేనా? లేదు కదా. ఇంకెక్కడ అవినీతి? సంవత్సరంన్నర అయింది, నీ చేతుల్లోనే ఫైల్స్ ఉన్నాయి, నీ చేతుల్లోనే అధికారులు ఉన్నారు. మరి వాళ్ళని పిలిపి రప్పి కూర్చో, దాని మీద కూర్చొని సంవత్సరంన్నర నుంచి నీకు ఏ డొక్క దొరుకుతలేదు. మాటలతో అదే ఇంకా ప్రతిపక్ష నాయకుడిని అనుకునే ఆయన ఇంకా అవినీతి పేరు మీద పోతున్నాడు. అవినీతి మీద పోరాదు, నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేసి మాట్లాడితే జనాలు మెచ్చుతారు. యువతలో కూడా అవునరా రేవంత్ రెడ్డి చెప్పింది నిజం, చెప్పిండు చేసిండు మునగాడు అంటారు. నువ్వు ఇట్లా మాటలతో నా కాలక్షేపం కలిపితే మోసగాడనే అంటారు. అక్క 3.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు వస్తాయి ఈ సభ వల్ల అని మీరు అనుకుంటున్నారు? ఈ సభ అనేది కేవలం ఏంటంటే ఒక మాట, అంటే నా ఉద్దేశం చెప్తున్నా, ఇది పార్టీ ఉద్దేశమో పెద్దవాళ్ళ ఉద్దేశమో కాదు. ఈ సభ చూసినాక రేవంత్ రెడ్డికి ఒకటి అర్థం కావాలా. కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అన్నాడు కదా. ఆనవాళ్ళు అంటే సముద్రం ముందల ఒక బీచ్ ఉంటుంది, బీచ్ మీద రాత అలరాంగనే కొట్టుకుపోయే రాత కాదు బీఆర్ఎస్ అంటే. బీఆర్ఎస్ అంటే శిఖరము, ఎవ్వరూ కూలగొట్టలేని శిఖరం అది. ఆ శిఖరాన్ని దాటాలంటే నువ్వు పైకెత్తి చూడాల. నీకు చూస్తే కూడా నీకు సరిపోదు, పడుకోవాలి, కింద పడుకోవాలి. సో మేము ఏం చెప్తున్నామంటే ఈ సభ ద్వారా అందరికీ నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎవరో తుడిచేస్తే చెరిపేస్తే పోయే ఆనవాళ్ళు కాదు మా బీఆర్ఎస్ అంటే ఏందో. ఈ 25 సంవత్సరాల సిల్వర్ జుబ్లీ సందర్భంగా ఖచ్చితంగా ఎవరెవరైతే కారు కూతలు కూర్చుండ్రో బీఆర్ఎస్ పని అయిపోయింది, సున్నా వచ్చినాయి, ఇంకేందో అడ్డమైన మాటలు మాట్లాడినరు, అవి రాజకీయంలో అశాశ్వతం, గెలుపోటములు అనేవి అశాశ్వతం. పార్టీలు, వ్యవస్థలు, వ్యక్తులు, వాళ్ళకున్న చరిష్మానే శాశ్వతం అనేది వీళ్ళకి అర్థమవుతుంది. కేసీఆర్ గారేందో, కేటీఆర్ గారేందో ఖచ్చితంగా వీళ్ళకి అర్థమయ్యే రోజు ఈరోజు. థ్యాంక్ యూ అక్క.